హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే అందరూ జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్బీఐ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మనకి భారీగా 13,700 పోస్టులు అనేది భర్తీ చేశారనమాట. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 7th అనమాట. ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్కి 1 టైం మాత్రమే నోటిఫికేషన్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 46,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీకు తెలుగు రాయడం అలాగే చదవడం వస్తే సరిపోతుంది అనమాట. ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్కి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చెప్పాను కదా గైస్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా వెయిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రిలీజ్ చేశారనమాట. మనకి డైరెక్ట్ మీరు వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై లింక్ అలాగే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేయడం జరుగుతుంది. వీలైతే చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ దేనికంటే మనకి వచ్చేసి జూనియర్ అసోసియేట్స్ అనమాట. అంటే మనకి కస్టమర్ సపోర్ట్స్కి అలాగే మనకి సేల్స్ సపోర్ట్స్కి అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 17/12/2024 అంటే ఈ రోజు నుంచి మనకి నెక్స్ట్ మంత్ 7/01/2025 వరకు అంటే మనకి నెక్స్ట్ మంత్ 7 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారనమాట ఈ నోటిఫికేషన్కి వచ్చేసి. ఇంకా నోటిఫికేషన్లో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి స్టేట్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. రెగ్యులర్ వేకెన్సీస్ అలాగే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి వేకెన్సీస్ కూడా మనకి స్టేట్ వైజ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 13,735 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి ఈ జాబ్కి వచ్చేసి ఇక్కడ మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 20 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్, ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీలో జనరల్లో ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూలో 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూ కేటగిరీలో 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. మిగతా కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి మనకి టోటల్గా మనకి 3 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే మీరు అప్ టు 50 ఇయర్స్ వరకు అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి విడోస్ అలాగే డైవర్స్ డొమైన్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చేసి మనకి అప్ టు 40 ఇయర్స్ వరకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ట్రైనడ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 4 ఇయర్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఇయర్, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 16 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 14 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 ఇయర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట మీరు చెక్ చేసుకున్నట్లయితే. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫేజ్ 1 వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్ అనమాట. అలాగే మనకి న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ అనమాట. దీనికి కూడా సేమ్ అనమాట. అలాగే రీజనల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే మనకి 35 మార్క్స్ ఉంటాయి, మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్ అనమాట. టోటల్ చూసుకున్నట్లయితే మీకు 100 క్వశ్చన్స్ ఇస్తారు 100 మార్క్స్కి. మ్యాక్సిమం టైం వచ్చేసి మీకు 1 అవర్ అయితే మీకు ఉంటుంది. ప్రతి 1/4 మార్క్ వచ్చేసి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే మనకి ఫేజ్ 2 చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కూడా మీరు ఆన్లైన్లోనే టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అలాగే మనకి జనరల్ అండ్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. అలాగే మనకి జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ అలాగే 40 మార్క్స్ ఉంటాయి అనమాట. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. డ్యూరేషన్ వచ్చేసి మనకి రెండిట్లకైతే 45 మినిట్స్ ఇచ్చారు.
రెండిట్లకి 35 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ వచ్చేసి మనకి 190 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసి మనకి టైం వచ్చేసి 2 hours 40 minutes అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్లోకి అయితే చేసుకుంటారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్వాలిఫై ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్ వేర్ అప్లికేబుల్ యాజ్ డీటెయిల్ అబౌ అనమాట. మీరైతే మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఇంకా అప్లికేషన్ ఫీ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదు. జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 750 రూపీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్? వాళ్ళైతే 750 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా గైస్? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎటువంటి రిఫండ్ అయితే ఉండదు ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సరే. ఓకేనా గైస్? అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అలాగే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? అలాగే మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 26,730 రూపీస్ అయితే పే చేస్తారనమాట పర్ మంత్ వచ్చేసి. ఫర్ మొత్తం అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే మీకు మంత్లీ వచ్చేసి మీకు 46,000 అయితే మీకు పర్ మంత్ వచ్చేసి మీకు పే చేస్తారు గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి.